ఎక్కువగా మీరు హిందూ మత దేవుళ్ళనే మీకు ప్రాబ్లం ఉన్నట్టు కనిపిస్తుంది. వినాయకుడు. Because we've never seen you comment on Jesus. We never seen you comment on the point is because దానికి రీజన్ ఏంటంటే నేను గాడ్ నమ్మకపోయినా హిందువులు డీమీన్ చేసినంత అట్లీస్ట్ నాకు తెలిసి ఎవరు డీమీన్ చేయరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలో చూస్తాను గణపతి ప్రొసెషన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఐటమ్ సాంగ్స్ పెట్టేసి తాగేసి గంతులేసి డాన్స్ చేసేసి వర్షం వస్తే ఆ విగ్రహాన్ని వదిలేసి పరిగెత్తేస్తారు. నాకు తెలిసి ఏ మతంలో కూడా గాడ్స్ని అంత మిస్ట్రీట్ చేయరు. ఓకే, కానీ అది ఏదో ట్రెడిషనల్లో వచ్చి వాళ్ళు చేశారు. అదంటే వేరే టాక్ అబౌట్ ఎనీ అదర్ రిలీజన్, ఇస్లాము లేకపోతే క్రిస్టియానిటీ, అలాంటివి ఉండవు. రాము, నీకు అయాన్ ర్యాండ్ గురించి తెలియవచ్చు, నీకు సినిమాల గురించి జ్ఞానం ఉండవచ్చు, కానీ మతాల గురించి ప్రత్యేకంగా ఈ ఏడారి మతాల గురించి నీకు ఏ అక్షర జ్ఞానం లేదని నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే ఇప్పుడు గణపతి ఉత్సవాల్లో తాగేసి వాళ్ళు ఆ విగ్రహాన్ని అక్కడ వదిలేసి అది వర్షం వస్తుంటే వాళ్ళు పారిపోతూ ఉంటే అది దేవుణ్ణి అవమానపరిచినట్టు, అవహేళనపరిచినట్టు అని నువ్వు భావిస్తున్నావు. ఓకే, అది అక్కడ ఉంచితే మిగతా ఇస్లాంలో నువ్వు ప్రత్యేకంగా నువ్వు చెప్పింది ఇస్లాంలో ఇలాంటివి లేవు అని. కానీ ఒక సృష్టికర్తను ఇస్లాంలో అపహాస్యం చేసినట్టు, అవహేళన చేసినట్టు ప్రపంచంలో ఎవరూ చేయలేదని నేను నిరూపిస్తాను. ఇప్పుడు ఈ విగ్రహాన్ని వర్షంలో వదిలేసి వాళ్ళు తిని వాళ్ళు తాగి అలా వదిలేసి వెళ్తే సమూహానికో సమాజానికో పెద్దగా నష్టమేమి లేదు. కానీ ఇస్లాంలో ఆ సృష్టికర్తను ఫైజన్సల్ షుహురుల్ హురూమ్ ఫఖ్తులుల్ ముష్రికీన హైసు వజత్తుముహుం వఖుదుహుం వజూరుహుం అని ఖురాన్లోని ఆ సృష్టికర్త నన్ను విశ్వాసించని వాళ్లను, నాపై విశ్వాసం ఉంచనటువంటి వాళ్లను, నేను ఆదేశించిన ఆజ్ఞలను పాటించిన వాళ్లను ఎక్కడ పడితే అక్కడ వధించండి, వాళ్లను చుట్టుముట్టండి, వాళ్ల కోసం కాపు కాచి వేచి ఉండండి, వాళ్లను దొరికిన చోట దొరికినట్టుగా వాళ్లను వధించండి అని ఒక సృష్టికర్తను గుండాగా, ఒక దోపిడి మూఠ నాయకుడిగా చిత్రీకరించడం ఒక సృష్టికర్తను అవహేళనపరిచినట్టు కాదది. అతనిపై అభాండాలు ఇలా అతన్ని ఒక రౌడీగా, విధి రౌడీగా చిత్రీకరిస్తే అది అవమానం కాదు. కానీ ఎవరైనా విగ్రహాన్ని తీసుకొని వర్షంలో వదిలేస్తే అది పెద్ద దేవుడికి అవహేళనగా నీకు కనిపిస్తుంది అంటే నీ మెదడులో ఎక్కడో, నీ ఆలోచనలో ఎక్కడో లోపం ఉందని అర్థం.